హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఎవరైతే హైదరాబాద్ టు తిరుపతి ప్లాన్ చేసేవాళ్ళో ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. లైక్ ట్రైన్ బుకింగ్ కానీ, లేదా ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, తిరుపతికి వెళ్ళే ఫుల్ డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది మనకు కనిపించే ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్. ఇది ప్రతిరోజు మన సికింద్రాబాద్లో 12:20కి మధ్యాహ్నం పూట ప్రారంభమవుతుంది. అలాగే మనకు తిరుపతి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 12:30కి డ్రాప్ చేస్తుంది. ట్రైన్ బుకింగ్ వచ్చేసి ఆన్లైన్ యాప్స్లో చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులో అవైలబిలిటీ బట్టి టికెట్స్ మనకు దొరుకుతాయి. అలాగే మేము 1 డే బిఫోర్ బుక్ చేసుకున్నాం తాత్కాల్లో. సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి తాత్కాల్లో అవైలబుల్ ఉండే. తాత్కాల్లో వచ్చేసి మార్నింగ్ 11కి మనకి టికెట్స్ చూపిస్తుంది. ఆ టైంలో బుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఒక 50 to 80 కిలోమీటర్స్ వరకు వచ్చింది. అంటే హైదరాబాద్ అయితే లెఫ్ట్ అయిపోయింది. బయట అయితే 42 degrees ఎండ మామూలుగా చంపుతలేదు. ఘోరం అసలు. ఎంత కూల్ వాటర్ తాగినా కానీ అసలు వాటర్ ఎక్కడ పోతున్నాయేమో ఏం అర్థం అవుతుంది. సో ట్రైన్ ఎక్కిన 5 hours తర్వాత ఇక్కడ ప్రజెంట్ అయితే గుంటూరులో అయితే ట్రైన్ అయితే 10 minutes ఆగింది. సో ఫైనల్గా ఎర్లీ మార్నింగ్ 12:30కి అయితే తిరుపతిలో అయితే ల్యాండ్ అయ్యాము. మనకి ఎలాగో దర్శనం టికెట్ లేవని చెప్పి స్టేషన్ బయటకు వచ్చి భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే స్లాటెడ్ దర్శనం టికెట్స్ ఇష్యూ చేస్తారు. మేము ఎలాగో అలిపిరి మెట్లు ఎక్కాలి కాబట్టి భూదేవి కాంప్లెక్స్ దగ్గర స్లాటెడ్ దర్శనం టికెట్స్ తీసుకొని అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ చేసాము. ఈ లైన్ అదే. అరౌండ్ 1 o'clockకి ఇందులో జాయిన్ అయ్యాము. మాకు టికెట్ దొరికే వరకు మార్నింగ్ 4 అయింది. అది కనిపించేదే లోపల ఎంట్రన్స్. అందులోనే టికెట్స్ ఇష్యూ చేస్తారు మనకి. ఇది ఇన్సైడ్ భూదేవి కాంప్లెక్స్. ఇందులో మొత్తం 10 కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ టికెట్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. సో ఫైనల్గా 4 hours లైన్లో నిలబడ్డాక మనకైతే టికెట్ దొరికింది. అండ్ ఇక్కడైతే టికెట్ అయితే ఫ్రీ. మనీ అయితే ఏం కట్టవసరం లేదు. ఓన్లీ పర్సన్కి అయితే ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. సో ఇదైతే మన స్లాటెడ్ సర్వదర్శనం టోకన్ టికెట్. ఇందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక లడ్డు ఫ్రీ. ఇలా స్క్రీన్లో కౌంటర్స్ దగ్గరనే మనకు అవైలబిలిటీ చూపిస్తుంది టోకన్స్ ఎప్పుడు ఉన్నాయని. సో అలాగే ముందుకు వస్తే ఒక 500 meters దగ్గర మనకు అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అవుతుంది భూదేవి కాంప్లెక్స్ నుంచి. సో మార్నింగ్ 5 o'clock ఫ్రెష్ అప్ అయ్యి మేము అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ చేసాము. తిరుపతిలో మనకు 2 రకాల కాలినడక మెట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి శ్రీవారి మెట్లు, ఇంకోటి అలిపిరి మెట్లు. అలిపిరి మెట్లు అయితే మొత్తం 3,550 మెట్లు ఉంటాయి. డిస్టెన్స్ వచ్చేసి మనకు 12 kilometers ఉంటుంది. అలాగే ఈ అలిపిరి మెట్ల మధ్యలో మనకి 4 గోపురాలు వస్తాయి. ఒక 2000 steps వరకు అయితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడానికి. తర్వాత అయితే గాలి గోపురం వస్తుంది 2000 steps తర్వాత. అక్కడి నుంచి అయితే ఇలా కాలినడకనే నడవడం ఉంటుంది. ఇలాంటి వ్యూస్ మనకు చాలా కనిపిస్తాయి మెట్లు ఎక్కుతుంటే.
ఒక 2000 స్టెప్స్ తర్వాత మనకి ఇలాంటి కొండలు మనకు చాలా కొండలు అయితే కనిపిస్తాయి. చూశారు కదా ఎంత బాగున్నాయో గ్రీన్గా. ఇది చివరి గోపురం. ఈ గోపురం దగ్గర నుంచి మనకు మొకాల మెట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ ఇది ఎక్కేస్తే తిరుమల చేరినట్టే ఇక మనం. సో ఫైనల్గా 3550 మెట్లు కంప్లీట్ చేసుకొని మనమైతే తిరుమలకు వచ్చేసినాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండడానికి రూమ్ కావాలి కాబట్టి ఇది సిఆర్ఓ ఆఫీస్. ఇక్కడ మనకి అకామిడేషన్ అవైలబుల్ ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసి రూమ్ ప్రైస్ వచ్చేసి 50 ఉంటుంది, 100 ఉంటుంది, 1000 రూపీస్ ఉంటుంది. మీరు ఒకవేళ 4 to 5 మెంబర్స్ ఉంటే ఒక రూమ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆడ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. ఎవరైతే రూమ్ తీసుకుంటారో వాళ్ళైతే ఐడి ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళు రూమ్ ఇస్తారు. ఫోన్లో చూపిస్తే అస్సలు ఇవ్వరు. ఆధార్ కార్డ్ అయినా సరే, లేదంటే జిరాక్స్ ఉన్నా సరే. అక్కడ అకామిడేషన్ తీసుకోగానే మనకైతే ఇలా రిసిప్ట్ ఇస్తారు ఒకటి. ఇందులో వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అక్కడ చూసిరనుకో లాస్ట్ 4 digits 2096 అక్కడ డిస్ప్లే ఉంటుంది వెయిటింగ్ హాల్స్లో. అందులో అలాట్మెంట్ కాగానే మన అక్కడ 1492 దగ్గర 2095 రాగానే మన రూమ్ అలాట్ అయినట్టు. అలాగే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే మనకు ఒక మెసేజ్ వస్తుంది, అడ్రస్ వస్తుంది. అప్పుడు మనకైతే రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా మాకైతే రూమ్ అయితే అలాట్ అయింది. మధ్యాహ్నం 3 గంటలకైతే మెసేజ్ వచ్చింది రూమ్ అలాట్ అయినట్టు. అంజనాద్రి నగర్ కాటేజెస్ అంట. రూమ్ నెంబర్ వచ్చేసి 434B. ఫుల్ అయితే వర్షం పడుతుంది. రూమ్కి వెళ్దామంటే వర్షం పడ్డది. అలాగే మనకు మెసేజ్లో కూడా ఒక డెడ్ లైన్ ఇస్తారు, టైమింగ్. వితిన్ 4 వరకు అయితే మీరు రూమ్ వెళ్ళకపోతే మీ యొక్క రూమ్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుందని మెసేజ్ వస్తుంది. ఎలాగో వర్షంగా పడుతుంది కాబట్టి ఆ వర్షంలోనే రూమ్ వెళ్తున్నాం. ఎందుకంటే మళ్ళీ లైన్ కట్టాలంటే 3 hours టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎలాగోలాగా వర్షంలోనే రూమ్కి వెళ్ళిపోయినాం. కనిపించే గ్రీన్ కలర్ బోర్డు దగ్గర అయితే మనకు రూమ్ కీస్ అయితే ఇస్తారు. అక్కడ మన డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని ఒక 500 డిపాజిట్ పెట్టాలి. పెడితే అక్కడ మనకైతే రూమ్ కీ ఇస్తారు. ఇక్కడ డిపాజిట్ అయితే నో క్యాష్, ఓన్లీ యూపీఐ ఆర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా యూజ్ చేయవచ్చు. ఎందుకంటే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి కీ అయితే డిపాజిట్ మళ్ళీ ఇస్తాం కాబట్టి మళ్ళీ మన ఎన్ని రోజులు అయితే ఉంటామో అన్ని డేస్ మనీ కట్ చేసుకొని మనకైతే అమౌంట్ అకౌంట్లోనే 1-2 hours రీఫండ్ వేసేస్తారు. సో ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసినాం. నైట్ 1 నుంచి కష్టపడితే లైన్లు కట్టి మెట్లు ఎక్కి పైనకి వచ్చే వరకు రూమ్ దొరికే వరకు ఈవినింగ్ 4:35 అయింది. మళ్ళీ మా అదృష్టం ఏంటంటే ఈరోజు నైట్కే మాకు దర్శనం ఉంది. ఎలాగో ఫ్రెష్ అయిపోయి ఇప్పటికే మస్తు ఆకలి వేస్తుంది. ఇక్కడ మనకు తిరుపతిలో వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రంలో ఫుడ్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు.
ప్రతిరోజు అన్నదానం ఉంటుంది కాబట్టి అక్కడైతే తినేసి ఇక దర్శనానికి వెళ్దామని స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ 5th మే నుంచి 12th మే వరకు ఏదో బ్రహ్మోత్సవాలు స్వామివారి ఊరేగింపులు జరుగుతున్నాయంట. ఇక్కడ మాకైతే ఆ భాగ్యం అయితే కలిగింది చూడడం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో. శ్రీవారి టెంపుల్ ఆపోజిట్లోనే శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం ఉంటుంది. ఇక్కడ మనకు ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఎలాగో మనకి ఈవినింగ్ దర్శనం ఉంది కాబట్టి ఇక తినాలని చెప్పి ఈవినింగ్ 5 o'clockకి డిన్నర్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 నుంచి నైట్ 10:30 వరకు డిన్నర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. లంచ్ వచ్చేసి 10:30 నుంచి 4 వరకు లంచ్ ఉంటుంది. 4 to 5 అయితే ప్రతిరోజు బ్రేక్ 1 hour. ఇక్కడ తిరుమలలో ఎంత పబ్లిక్ ఉన్నా కానీ ఎంత రష్ ఉన్నా కానీ ఇక్కడైతే మెయింటెనెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఆ మెయింటెనెన్స్కి వాళ్ళకి ఒప్పుకోవాలి. ఎందుకంటే అంతమందికి ఒకటేసారి సర్వ్ చేయడం అంటే చాలా కష్టం అసలుకి. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు. ఫైనల్గా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నైట్ అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయ్యే వరకు అయితే 2 అయింది. మాదైతే స్లాటెడ్ సర్వదర్శనం కాబట్టి తొందర అయింది. అదే ఒకవేళ ఫ్రీ దర్శనం అయిన ఉంటే 18 hours అయితే పడుతుంది ఇక్కడైతే ప్రజెంట్ ఇప్పుడైతే సమ్మర్లో అయితే. మా దర్శనం వచ్చేసి నైట్ 2కి అయింది. నైట్లో అయితే ఏం వీడియోస్ ఫోటోలు తీసుకోలే, ఎందుకంటే ఫోన్స్ అనేవి మనము దర్శనానికి తీసుకోము కాబట్టి రూమ్లోనే పెట్టి వెళ్ళినాం. అలాగే 2కి రూమ్కి వెళ్ళి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం. తిరుమలలో ఇది లేపాక్షి సెంటర్. ఇక్కడనే మనకి ఉచిత బస్సులు ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటే బస్సులోనే వెళ్ళాలి. ఎందుకంటే చాలా దూరం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ చాలా బాగుంటుంది. ఫోటోలు దిగితే మాత్రం సూపర్ వస్తుంది. సో ఫైనల్గా డే 2 కాబట్టి తిరుమల వచ్చాము, స్వామివారి దర్శనం చేసుకున్నాం. అలాగే తిరుమలలో ఇంకా చాలా ప్లేస్లు ఉంటాయి తిరగడానికి, కానీ మాకు టైం లేకుండే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మా వాళ్ళకి కొంచెం మా ఫ్రెండ్స్కి బిజినెస్ షాప్స్ ఉన్నాయి, అవి ఓపెన్ చేసుకోవాలి. వాళ్ళకి కాల్స్ వస్తూ ఉన్నాయని ఎక్కడ తిరగలే. ఇక సరే అని వచ్చేసినాం. ఓకే, మనం తిరుమల వెళ్ళేటప్పుడు అయితే కాలినడకం ద్వారా వెళ్ళినాం. మరి వచ్చేటప్పుడు వచ్చేసి బస్లో వచ్చేసినాం. తిరుమల పైన అంజనాద్రి నగర్ దగ్గర బాలాజీ బస్ స్టాప్ అనేది ఉంటుంది. అక్కడ తిరుమల నుంచి తిరుపతికి గుట్ట కిందికి వచ్చే వరకు పర్సన్కి 90 రూపీస్ తీసుకుంటారు. అడల్ట్ వచ్చేసి 90 రూపీస్, చిల్డ్రన్కి వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు ఛార్జ్. ఇంచుమించు ఒక 25 minutes 30 minutes లోపు మనకు శ్రీనివాస బస్ స్టాప్ అని ఉంటుంది కింద. అక్కడ డ్రాప్ చేసి మనకి సూపర్ లగ్జరీ బస్సెస్ కానీ లైక్ ఆపోజిట్లోనే బస్ స్టాండ్ ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఫైనల్గా మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ.